సో మీరు చాలా గ్రేట్, చెప్పకపోయినా అర్థం చేసుకుంటారు. ఎస్, గ్యాప్ నేను ఇవ్వలేదు, వచ్చింది. సో నాకైతే స్మెల్ రాలేదు. సో స్మెల్ రావడం మానేసిన వెంటనే నేనైతే ఐసోలేట్ అయ్యి అయితే రెస్ట్ తీసుకున్నాను. సో క్వారంటైన్లో ఉన్నాను. సో అదర్వైజ్ వేరే ఇష్యూస్ ఏమీ లేవు, మెడికేషన్ కూడా పెద్దగా ఏం అవసరం పడలేదు. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్లీ ఫైన్, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ అందరూ ఎలా ఉన్నారు? సో నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అయితే ఆశిస్తున్నాను. సో ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్ ఎవ్రీ సండే అయితే వస్తుంది. ఈ మధ్య కొంత గ్యాప్ అయితే ఇచ్చాను. సో మళ్ళీ తిరిగి అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ వీడియోస్ కూడా ఇప్పుడైతే నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, హోప్ఫుల్లీ సో రెగ్యులర్గా అయితే వస్తాయి. సో ఆలస్యం చేయకుండా ఈ వీక్ గ్యాప్ వచ్చింది కదా, ఆలస్యం చేయకుండా ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ నుంచి మీరు అడిగిన క్వశ్చన్స్ని ఈ వీడియోలో నేనైతే ఆన్సర్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే మనకి వంశీ చెర్రీ అడుగుతున్నారు. ఎందుకు బ్రో అందరు యూట్యూబర్స్ రివ్యూ యూనిట్స్ కోసం ఫేక్ రివ్యూస్ చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ రియల్మీ కంపెనీ ఫస్ట్ యూట్యూబర్స్కి రివ్యూ యూనిట్ ఇస్తుంది, అందుకని రియల్మీ తెచ్చే చెత్త ఫోన్ని మంచి ఫోన్గా చెప్తారు. ఎందుకు బ్రో ఛానల్ పెట్టి స్టార్టింగ్లో నిజాయితీగా ఛానల్ గ్రో అవుతున్నప్పుడు ఉండరు? సో మీరే క్వశ్చన్ అడిగారు, ఆన్సర్ చెప్పారు రివ్యూ యూనిట్స్ కోసమని. సో కొంతమంది ఉంటారు నిజాయితీ లేని వాళ్ళు, విలువలు లేని వాళ్ళు. సో రివ్యూ యూనిట్స్ కోసం కంపెనీలకు భజన చేస్తుంటారు. రివ్యూ యూనిట్స్ ఇవ్వడం కోసం భజన చేస్తారు, స్టార్టింగ్ ఇచ్చిన తర్వాత వాటిని కాపాడుకోవడం కోసం భజన చేస్తుంటారు. కంపెనీస్ కూడా అంతే. సో ఎవరైతే బిఎస్గా ఉంటారో వాళ్ళనైతే వెతుకుతూ ఉంటుంది. అంటే తక్కువ సబ్స్క్రైబర్ నెంబర్, తక్కువ వ్యూస్ వచ్చే వాళ్ళని కాదు, సో ఎక్కువ వ్యూస్ వచ్చే వాళ్ళను, ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళలో సో వాళ్ళకు అనుగుణంగా ఉన్న వాళ్ళని అయితే చూసుకుంటుంది. సో అందరూ అని కాదు, కొందరు అయితే అలా చేస్తున్నారు. చెప్పాలంటే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మంది రివ్యూ యూనిట్స్ కోసం భజనలు చేస్తున్నారు. సో నాకైతే అలాంటి నచ్చదు. రివ్యూ యూనిట్స్ అనేది ఒకప్పుడు సక్సెస్, బట్ ఇప్పుడు రివ్యూ యూనిట్ అంటే మనం వాళ్ళ కిందకి వెళ్ళిపోయినట్టే. రివ్యూ ఇచ్చేటప్పుడు చాలా రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. సో అందుకే నేను ఎప్పుడు ట్యాగ్ చేయను, భజన చేయను. ప్రాబ్లం ఉంటే మాత్రం ట్యాగ్ చేసి 100% అడుగుతాను. మీరు మన ట్విట్టర్ ఫీడ్ అయితే చెక్ చేయండి. సో ఎవరైనా అప్కమింగ్ యూట్యూబర్స్ ఉంటే దీన్ని అయితే మైండ్లో గుర్తుపెట్టుకోండి. సో మీరు ఒక్కసారి సంపాదించుకున్న నిజాయితీని కోల్పోతే అదైతే తిరిగి రాదు. సో మిమ్మల్ని నమ్మి వచ్చిన వ్యూవర్స్ని ఎప్పుడూ మోసం చేయకండి. అండ్ వ్యూవర్స్ కూడా సో డిఫరెన్స్ని అయితే నోటీస్ చేయాలి. రివ్యూస్ మధ్య జాగ్రత్తగా మల్టిపుల్ రివ్యూస్ని అయితే చెక్ చేయడం బెటర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ శ్రీనివాస్, హాయ్ బ్రో, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నాట్ 2 versus 9R. ఐ నీడ్ టు బై బిగ్ confused by 2 devices. Camera is the highest priority. సో ప్లీజ్ పిక్ మై క్వశ్చన్. డెఫినెట్గా OnePlus 9R మీకు బెస్ట్ ఆప్షన్. సో నాట్ 2 MediaTek Dimensity ప్రాసెసర్తో వస్తుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే సో స్నాప్డ్రాగన్ OnePlus 9Rలో ఉన్నట్టు అయితే ఉండదు. సో 9R మీకు బెటర్ ఆప్షన్. అండ్ సాయి కిరణ్, హాయ్ అన్న, నేను వాడేది OnePlus Nord 2A బై ద వే. అండ్ హాయ్ అన్న, హౌ ఆర్ యూ? ఏంటి అన్న ఇంత గ్యాప్ ఇచ్చారు? సో ఇవ్వలేదు, వచ్చింది, చెప్పాను ఆల్రెడీ. అండ్ రియల్మీ 8 128GB వేరియంట్ని ఆఫర్స్లో 15Kలో పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నా. బట్ ఇవాళ రియల్మీ 9 సిరీస్ సెప్టెంబర్ మంత్లో వస్తున్నాయి అన్నారు. రియల్మీ 9 సిరీస్పై కాస్త లీక్స్ చూసి మాకు అప్డేట్ ఇవ్వు అన్న. అండ్ బిగ్ బిలియన్ డేస్ ఎప్పుడు వస్తాయి? అండ్ బిగ్ బిలియన్ డేస్ మనకి సో సెప్టెంబర్ లాస్ట్ లేదా అక్టోబర్ సెకండ్ వీక్లోగా ఉంటాయి. సో నాకు గుర్తు లాస్ట్ ఇయర్ సో అక్టోబర్ ఫస్ట్ వీక్ తర్వాత అయితే స్టార్ట్ అయ్యాయి, 7th 8th. సో ఈ ఇయర్ కూడా దసరాకి ఒక 10-15 రోజుల ముందే బిగ్ బిలియన్ డేస్ ఉంటాయి. డెఫినెట్గా సెప్టెంబర్ 15th నుంచి అక్టోబర్ 15th మధ్య బిగ్ బిలియన్ డే సేల్స్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ అయితే ఉంటుంది. దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ రియల్మీ 9కి సంబంధించి సో లీక్స్ అయితే లేవు, స్పెసిఫికేషన్స్ అయితే యాజ్ ఆఫ్ నో రాలేదు. వస్తే డెఫినెట్గా మన ఛానల్లో అయితే వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వినోద్, బ్రో మొబైల్తో రికార్డ్ చేసిన 4K వీడియో అయినా సరే వీడియోని జూమ్ చేసి ప్లే చేస్తే ఎందుకు బ్లర్ అవుతుంది? హై రెజల్యూషన్తో తీసాం కదా. సో రెజల్యూషనే కాదు, బిట్ రేట్ కూడా ఇంపార్టెంట్. సో చాలా కంపెనీస్ చాలా మొబైల్స్లో 4K ఇస్తున్నాయి, బట్ బిట్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. సో బిట్ రేట్ తక్కువ ఉంది అంటే లో క్వాలిటీలో వస్తుంది, ఈవెన్ 4K రెజల్యూషన్లో తీసిన. సో మంచి బిట్ రేట్తో 4K రెజల్యూషన్తో తీస్తేనే మంచి క్వాలిటీ అయితే వస్తుంది. సో రెజల్యూషనే కాదు, బిట్ రేట్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే కొన్ని మొబైల్స్తో 4K వీడియో సో మనం జూమ్ చేసి చూస్తే బ్లర్ అవుతుంది. కొన్నింట్లో బిట్ రేట్ ఎక్కువ ఉంటుంది, వాటిలో బాగానే ఉంటుంది. అండ్ కలగా వెంకట్రావు, MI 11X ఫుల్ రివ్యూ కావాలి, మీరు వాడుతున్నారు కదా? ఎస్ బ్రో, నా దగ్గర ఉంది, డెఫినెట్గా ఫుల్ రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను. అండ్ రాహుల్ చౌదరి, మీడియాటెక్ ప్రాసెసర్స్లో జీకామ్ ఎందుకు ఉండదు బ్రో? అంత సపోర్ట్ అయితే ఉండదు, స్నాప్డ్రాగన్కు ఉన్నంత డెవలప్మెంట్ అయితే ఉండదు. బట్ స్టిల్ ఈ రోజుల్లో అయితే జీకామ్స్ వస్తున్నాయి మీడియాటెక్ ప్రాసెసర్స్కి కూడా, బట్ స్నాప్డ్రాగన్ అంత బాగా కాదు. అండ్ సురేంద్ర కుమార్, బెస్ట్ ల్యాప్టాప్ ఎట్ 70K గేమింగ్ అండ్ ఎడిటింగ్.
సో హెచ్పి విక్టస్ ఆర్టీఎక్స్ 3050 ఇది అయితే ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుంది ఆ ప్రైస్ రేంజ్లో. అండ్ ఆఫర్స్ టైంలో మీకు 65 అలా వస్తుంది, చెక్ చేయండి. ఐ థింక్ ఈరోజు 74-75 ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ సాయి పర్దాన్, బెస్ట్ గేమింగ్ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అండర్ 1500 రూపీస్. సో నెక్ బ్యాండ్స్ అయితే గేమింగ్కి మీకు అంత బాగుండవు, వైర్డ్ ఇయర్ ఫోన్స్ అంత బాగుండవు, బట్ మీరు ఖచ్చితంగా కావాలనుకుంటే డిజో వైర్లెస్ నెక్ బ్యాండ్ అయితే చెక్ చేయండి, మన ఛానల్లో రివ్యూ ఉంది. అండ్ ప్రకాష్, బెస్ట్ సౌండ్ క్వాలిటీ నెక్ బ్యాండ్స్ అండర్ 1K ప్రైస్ రేంజ్. సో ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, సో 500 నుంచి 3000 వరకు బెస్ట్ వైర్లెస్ నెక్ బ్యాండ్స్ వీడియో చేశాను, అదైతే ఒకసారి చెక్ చేయండి. మీవి కలర్ క్లాసిక్ అయితే బాగుంది ఆ ప్రైస్ రేంజ్లో. అండ్ ఐఎమ్ వెంకట్ బ్రో, సజెస్ట్ మీ ఎ గుడ్ స్మార్ట్ వాచ్, బడ్జెట్ 6K, రిక్వైర్మెంట్ స్క్వేర్ డయల్, మెటల్ బాడీ అండ్ కుదిరితే బ్లూటూత్ కాలింగ్, అమోలెడ్ డిస్ప్లే కూడా బ్రో. సో 6000లో ఈ ఫీచర్స్తో ఏది లేదు, బట్ 6000లో బెస్ట్ స్మార్ట్ వాచ్ సజెస్ట్ చేయమంటే మాత్రం అమేజ్ ఫిట్ GTS 2 మినీ, బ్లూటూత్ కాలింగ్ అయితే ఉండదు, రిమైనింగ్ అన్నీ ఉంటాయి. అండ్ మా ఐఫోన్లో ఇప్పుడు మొబైల్ తీసుకోవచ్చా ఈ టైంలో, ప్లీజ్ పిక్ మై క్వశ్చన్. తీసుకోవచ్చు, వెయిట్ ఫర్ ద బిగ్ బిలియన్ డేస్, ఇంకో 1 మంత్లో వస్తాయి. అండ్ చెరీ ఫర్ యూ అన్న, MI11Xలో వీడియోస్ తీస్తుంటే ఆటో ఫోకస్ బాగాలేదన్నా ఏదైనా ఆప్షన్ ఉందా? ట్యాప్ టు ఫోకస్, ట్యాప్ చేయండి, దేని మీద అయితే ఫోకస్ చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే ట్యాప్ చేయండి. సో నాకైతే అంత మేజర్ ఇష్యూస్ అయితే లేవు, అప్పుడప్పుడైతే సో కొన్నిసార్లు అలా అయితే జరుగుతుంది. అండ్ సాయి కుమార్ బిజ్జంకి, ఏంటి బ్రో వీడియోస్ చేయడం లేదు, ఆల్రెడీ చెప్పేశాను. అండ్ ఇంట్రవర్ట్ జషు, బెస్ట్ మొబైల్ ఇన్ 2021 ఓవరాల్ కేటగిరీ బ్రో. సో అలా అయితే నాకు ఏది అనిపించలేదు, సారీ. అండ్ ధనుష్ కుమార్ అన్న, ఐఫోన్ 13 సిరీస్ తీసుకోవాలా 12 సిరీస్ తీసుకోవాలా, బెస్ట్ ప్రీమియం TWS ఇయర్ పాడ్స్. సో 13 సిరీస్ మీరు అఫోర్డ్ చేయగలిగితే 13 సిరీస్లో ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉంటాయి, బట్ 12 సిరీస్ కొనడానికి మంచి టైం 13 సిరీస్ వచ్చిన తర్వాత 12 సిరీస్ ప్రైస్ తగ్గచ్చు. సో వీలైతే అప్పుడు 12 సిరీస్కి వెళ్ళండి మీ బడ్జెట్ని బట్టి. అండ్ ప్రీమియం TWS ఇయర్ పాడ్స్ చాలా ఉన్నాయి. ప్రీమియం అంటే మీ బడ్జెట్ ఏంటి, యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో తీసుకోండి, లేదంటే సో OnePlus బర్డ్స్ ప్రో కూడా వచ్చాయి 10,000 ప్రైస్ రేంజ్లో, అవి కూడా బాగానే ఉన్నాయి. ఇంకొంచెం కిందికి వస్తే ఒప్పో ఎన్కో X 8,999కి వస్తుంది, ఇప్పుడైతే 1000 ప్రైస్ డ్రాప్ అయింది, మన డీల్స్ ఛానల్ పోస్ట్ చేశాను, సో దాన్ని కూడా చెక్ చేయండి. అండ్ రాహుల్, MI11X వర్సెస్ iQOO 7 వర్సెస్ వివో X60 వర్సెస్ OnePlus 9R, మీ చాయిస్ ఏంటి? నా చాయిస్ అన్నారు కాబట్టి వివో X60. అండ్ హాయ్ అన్న, మోటో ఎడ్జ్ 20 ప్రైసింగ్ గురించి మీరు ఏమనుకుంటున్నారన్న? సో మంచి ప్రైసింగే, బట్ ఇంకొంచెం అగ్రెసివ్గా వస్తే బాగుండేది. సో ఎందుకంటే రియల్మీ X7 Max ఇంకొంచెం ఎక్కువ పెడితే సో మీకు డైమెన్సిటీ 1200 ప్రాసెసర్తో 24-25,000లో వస్తుంది కదా. సో బట్ ఒక 1000-2000 తక్కువ పెడితే ఇంకా బాగుండేది, బట్ స్టిల్ మంచి ప్రైసింగే మోటరోలా ప్రీవియస్ హిస్టరీని మనం కన్సిడర్ చేస్తే. అండ్ టింకు, MI11X కెమెరా నాట్ అప్ టు ద మార్క్, ఈజ్ ఇట్ రియల్ లైక్ K20 Pro, Poco F1, టిల్ యువర్ ఒపీనియన్? అలా ఏం లేదు, బాగానే ఉంది, బట్ K20 Proతో కంపేర్ చేస్తే K20 Proలో మనకి టెలిఫోటో లెన్స్ వర్క్ అయ్యేది పోర్ట్రేట్స్ తీసేటప్పుడు, దానివల్ల DSLR లాంటి సో పోర్ట్రేట్స్ కనిపించేవి. ఈవెన్ MI A1లో కూడా టెలిఫోటో లెన్స్ మనకి పోర్ట్రేట్స్లో హెల్ప్ చేసేది, అందుకే సో ఒక DSLR లాంటి పోర్ట్రేట్ ఎఫెక్ట్ అయితే మనకి కనిపించేది. సో అలాంటి పోర్ట్రేట్స్ అయితే మీకు MI11Xలో ఉండవు, బట్ బాగానే కనిపించినప్పటికీ సో K20 Pro MI A1 లాగా ఆ ఫీల్ అయితే రాదు, ప్యూర్ DSLR ఫీల్ అయితే రాదు, బట్ కెమెరాస్ అయితే బాగానే ఉన్నాయి ఆ ప్రైస్ రేంజ్ని మనం కన్సిడర్ చేస్తే. ఈవెన్ Poco F3 GT, OnePlus Nord 2, సో వీటికంటే నాకైతే MI11X కెమెరా బెటర్గా అనిపించింది, నా దగ్గర ఉంది, నేను యూజ్ చేస్తున్నాను. అండ్ జహీర్, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ మొబైల్ ఆఫ్ దిస్ ఇయర్? లేదు బ్రో, ఏమీ లేవు. అండ్ భార్గవ్, బిగ్ బిలియన్ డేస్ అండ్ గ్రేట్ ఇండియన్ సేల్స్ ఎప్పుడు? September 15 to October 15th మధ్యలో ఉంటుంది. అండ్ జమీందార్, ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ Samsung M52, సేమ్ A52s స్పెసిఫికేషన్ తోట వస్తుంది, సో అరౌండ్ 30,000 ప్రైస్ రేంజ్లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ విష్ణుమూర్తి, ఇంట్రెస్టింగ్ టెలిగ్రామ్ గ్రూప్ లైక్ యువర్ డీల్స్ గ్రూప్ బికాజ్ యూ పోస్ట్ ఓన్లీ ఇంపార్టెంట్ లూట్ డీల్స్. ఎస్ బ్రో, సో చాలా వరకు అయితే తగ్గించాను. సో ఇనీషియల్గా కొంచెం జంక్ డీల్స్ అంటే సో కొన్ని అందరికీ కాకపోయినా కొందరికైనా పనికొస్తాయి కదా అని పోస్ట్ చేసేది, బట్ ఇప్పుడు ఇంపార్టెంట్ డీల్స్ని మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. సో నోటిఫికేషన్స్ పంపించి ఇబ్బంది పెట్టడం అయితే నాకు నచ్చట్లేదు, అందుకే తగ్గించేశాను. అండ్ సేల్ టైంలో మాత్రమే మీకు ఎక్కువ నోటిఫికేషన్స్ వస్తాయి, అందుకే ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేస్తే మన డీల్స్ ఛానల్లో డీల్స్ అయితే చాలా తక్కువనే పోస్ట్ చేస్తున్నాను. అండ్ సురేందర్, బెస్ట్ ల్యాప్టాప్ అండర్ 70K ఫర్ గేమింగ్ అండ్ ఎడిటింగ్? ఆల్రెడీ ఇందాక ఆన్సర్ చేశాను, సేమ్ ఆన్సర్. అండ్ రాఘవ కిషోర్, మంత్లీ ఇన్కమ్ అండ్ సజెషన్స్? మంత్లీ ఇన్కమ్ ఇప్పుడు చూస్తే లాస్ట్ మంత్ అయితే నేను సరిగ్గా వీడియోస్ చేయలేదు, సో నాకు పేమెంట్ కూడా రాదు యూట్యూబ్ నుంచి.
అండ్ మామూలుగా నేను మంచిగా రెగ్యులర్గా చేస్తే సో ఒక ఏ ఫోన్ అంటే రియల్మీ నార్జో 30 ప్రో, అంతకంటే తక్కువే రియల్మీ నార్జో 34 వేరియంట్ కొనేంత వస్తుంది. అండ్ మిస్టర్ బ్లాకే అండ్ అప్కమింగ్ టెక్ యూట్యూబర్స్కి సజెషన్స్ అంటే టెక్ కమ్యూనిటీలో మీరు ముందుకు రావాలి అంటే జస్ట్ పేషెన్స్. సో మీకు ప్యాషన్ ఉండాలి. వ్యూస్ వచ్చినా సబ్స్క్రైబర్స్ వచ్చినా రాకపోయినా మీరు పట్టించుకోవద్దు. ఇప్పుడు నన్ను అబ్జర్వ్ చేస్తే నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా సబ్స్క్రైబర్స్ నెంబర్తో పని లేదు. సో నేను చేసుకుంటూనే వెళ్ళిపోతాను. సో కొన్ని ఇష్యూస్ వల్ల నాకు గ్యాప్ వచ్చినా మళ్ళీ వస్తాను, మళ్ళీ చేసుకుంటాను. అంతేగాని వ్యూస్ తక్కువ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, ఎప్పుడు కెమెరా ముందుకు వచ్చి నేనైతే పెద్దగా బాధపడింది లేదు. సో సింపతి క్రియేట్ చేసి ఏదో గెయిన్ చేయాలని నేనైతే ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. సో అలా మీ పని అయితే మీరు చేసుకోండి, సక్సెస్ డెఫినెట్గా అవుతారు. సో మన ఛానల్ కూడా ఇంకా ఫ్యూచర్లో చాలా సక్సెస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకి మిస్టర్ బ్లాకే, కెన్ వీ యూజ్ క్రాక్డ్ ఫోటోషాప్, లైట్ రూమ్, ప్రీమియర్ ప్రో అండ్ మ్యాక్బుక్ ఎయిర్ M1 ప్లీజ్ చెప్పు అన్న, ప్లానింగ్ టు టేక్. సో ఎస్, నేనైతే ఫోటోషాప్ వాడుతున్నాను. సో ప్రీమియర్ ప్రో ఇవి కూడా మీరైతే మ్యాక్బుక్ ఎయిర్ M1 ఇన్స్టాల్ చేయొచ్చు. బట్ విండోస్ ల్యాప్టాప్తో కంపేర్ చేస్తే మ్యాక్బుక్ ఎయిర్ M1లో వీటిని క్రాక్డ్ వర్షన్స్ ఇన్స్టాల్ చేయడం కొంచెం కష్టం. సో నాకైతే 1-2 రోజులు వర్కౌట్ చేస్తే అయితే అయ్యింది, బట్ పాసిబులే. అండ్ జై సాయి జగదీష్, వై డోంట్ యూ పోస్ట్ ఆఫర్స్ ఫ్రమ్ మింత్రా, అజియో అండ్ ఇంకేదో అడిగారు, కింద వెళ్ళిపోయింది. ఎస్, మింత్రా అజియో డీల్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను. మొన్న నైట్ 12 o'clockకి. సో మనకి ఏంటి అది పేరు గుర్తుకు రావట్లేదు, కెరాటైన్ షాంపూ. సో ట్రెస్మేది చాలా తక్కువ కాస్ట్లో వచ్చింది, దగ్గర ఒక 700-800 తక్కువలో వచ్చింది. సో దాన్ని పోస్ట్ చేశాను, చాలామంది మనోళ్ళు అయితే కొన్నారు. సో మంచి డీల్స్ వస్తే మింత్రా ఆజియో ఏదైనా పోస్ట్ చేస్తుంటాను. అండ్ రియల్మీ బర్డ్స్ 8 ఫ్లిప్కార్ట్లో 3300 ఉంది, బట్ మింత్రాలో కేవలం 1500కి 1700కి వచ్చింది. దాన్ని నేను పోస్ట్ చేశాను, మనోళ్ళే చాలామంది అయితే కొన్నారు. సో మీరు నోటీస్ చేయలేదేమో, మింత్రా ఆజియో డీల్స్ కూడా మంచి డీల్స్ తప్పకుండా వస్తాయి మన దాంట్లో. అండ్ ప్రసాద్, రెడ్మీ 10 ప్రైమ్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉండొచ్చు? సో అరౌండ్ 12K అనుకుంటున్నాను, ఎందుకంటే రెడ్మీ నోట్ 10 ప్రైస్ పెంచుకుంటూ పోతున్నారు కాబట్టి. సో దగ్గర 12K వరకు అయితే తీసుకురావచ్చు. అండ్ ప్రశాంత్, రియల్మీ 8 Pro వర్సెస్ రెడ్మీ నోట్ 10 Pro ఏది బెస్ట్? రెడ్మీ నోట్ 10 Pro. సో అండ్ రియల్మీ 8 Pro రివ్యూ చేశాను నేను, నోట్ 10 Pro Max రివ్యూ కూడా చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని చెప్తున్నాను, నోట్ 10 Pro బెస్ట్ ఆప్షన్. అండ్ ఇన్నోసెంట్ కింగ్ అన్న, మీరు ఎందుకు రెగ్యులర్గా వీడియోస్ చేయరు? సో సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి, సో వాటిని మనం మార్చలేం కదా. సో కిరణ్ బాయ్స్, 20Kలో బెస్ట్ మొబైల్ సజెస్ట్ మీ భయ్యా. 20Kలో అంటే మీరు రియల్మీ X7 Max ఉంది, MI 10i ఉంది, మంచి కెమెరాస్ కావాలనుకుంటే సో ఈ రెండింటిని కన్సిడర్ చేయొచ్చు. అండ్ 4G అయినా పర్లేదు అనుకుంటే నోట్ 10 Pro Max కూడా బెటరే, మీకు 17,500కి వస్తుంది HDFC క్రెడిట్ కార్డ్ EMIతో కొంటే. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేసి అడగండి, పర్సనల్ మెసేజ్ కాకుండా, నేనైతే రిప్లై ఇస్తాను. డిస్క్రిప్షన్ నుంచి ఫాలో అవ్వచ్చు. అండ్ మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో లేకపోయినా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి సో మంచి లూట్ డీల్స్ని అయితే మీరు లూట్ చేయొచ్చు వచ్చినప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, మళ్ళీ కలుద్దాం. అండ్ త్వరలోనే ఈ ఫోన్కి సంబంధించి ఫుల్ రివ్యూ అయితే తీసుకొస్తాను.